కొంతమంది లైఫ్ లో ఏ కష్టం వచ్చినా సరే భలే డీల్ చేస్తూ ఉంటారండి. ఎలా డీల్ చేస్తారు? వీళ్ళకి ఎలా వచ్చింది ఇలాంటి చాకచక్యం అనేది పక్క నుండి చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు లైఫ్ అంటే ఏంటో యాక్సెప్ట్ చేశారనమాట. జీవితం అంటే ఏంటో పూర్తిగా అంగీకరించారు వాళ్ళు. అందుకనే వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు ఎప్పటికీ చెదరదు. సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం భయం అనేది ఉండదనమాట. ఎందుకో తెలుసా? వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంటుంది. నేను దీనిని ఎలా అయినా సరే ఎదుర్కోగలను, నేను దీని నుంచి ఎలా అయినా సరే బయటపడగలను, నాకు ఆ టాలెంట్ ఉంది అని వాళ్ళ మీద వాళ్ళకి అమితమైన ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వ్యక్తులు చాలా ధైర్యంగా కనిపిస్తూ ఉంటారండి. ఇలాంటి ధైర్యము మనకు కూడా రావాలంటే మనకు కూడా ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు లైఫ్ ని అంగీకరించబడటం లేదా లైఫ్ ని అంగీకరించలేకపోవటం. లైఫ్ అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం అనమాట. దీనిని అంగీకరించిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నాకెప్పుడూ మంచే జరగాలి, నేను ఎప్పుడూ మంచిగానే ఉండాలి, నాకెప్పుడు సమానంగా ఉండాలి దారి, ఏమాత్రం అటు ఇటు తిరగకూడదు అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కొద్దిగా దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి, దాన్ని దాటుకోవటానికి కష్టమైపోతూ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఏ మలుపులు తిరగకుండా లైఫ్ సాఫ్ట్ గా సాఫీగా సాదాగా వెళ్ళిపోతూ ఉంటే ఎవరికైనా సరే చెడ్డ చిరాకు వచ్చేస్తుంది అనమాట. లైఫ్ అన్న తర్వాత ఎలా అయితే ఒడిదొడుకులు ఉంటాయో అలాగే మనం వెళ్ళే దారిలో కూడా అలాగే ఎత్తు పల్లాలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే మలుపులు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న గతుకులు ఉంటాయి అనమాట. వాటన్నిటిని కూడా దాటుకొని ముందుకెళ్ళినప్పుడే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాం.